ఉద్యమ కాలం నుండి నేటి వరకు బీఆర్ఎస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. బీఆర్ఎస్ తో విసిగిపోయిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ని కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఆకాంక్షల కోసమైతే ఏ ఆశయాల కోసమైతే మన తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరకుండా కేవలం ఒక కుటుంబ పాలన, ఒక నియంత్రణ పాలన లాగా ఈ రోజు రాష్ట్రంలో పాలన జరుగుతుంది. ఈ రోజు చూసుకుంటే ఎన్నో సందర్భాలలో మనం తెలంగాణ తెచ్చుకునే సందర్భాలలో ఏ సమస్య ఉన్నా మనం ధర్నాలు చేసి ఉద్యమాలు చేసి రాష్ట్రంలో తెలంగాణ స్థానం కోసం అందరం సభ్య వర్గాలు కష్టపడడం జరిగింది. మరి ఈ రోజు ఏ చిన్న సమస్య ఉన్నా మరి మనం నిరసన తెలుపుదామంటే, ధర్నాలు చేద్దామంటే ధర్నా చౌకునే ఎత్తేసి కేవలం వాళ్ళు వస్తున్నారు ఆ కుటుంబానికి సంబంధించిన నలుగురు వ్యక్తులే, మిగతా అంత మంత్రులు కాదు. ఆ వ్యక్తులు ఎక్కడైనా వస్తారంటే మరి ఒక నియంత్రణ పాలన ప్రజలు మర్చిపోయి చాలా రోజులైంది. దాన్ని ఈ రోజు కేసీఆర్ గారు ప్రజలకు గుర్తు చేస్తున్నారు. ఏ విధంగా వాళ్ళు వస్తున్నట్టే ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడం, ప్రతిపక్షాలను హౌస్ అరెస్ట్ చేయడం, మరి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, అదే న్యూస్ ఛానళ్ల మీద, మీడియా మీద, అదే విధంగా సోషల్ మీడియా మీద కూడా వాళ్ళు ఏదైనా ప్రశ్నిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి వార్తలు రాస్తానో చూపిస్తానో వారి మీద కూడా ఒక అన్యాయంగా కేసులు పెట్టి జైలుకు పంపించే సందర్భం ఈ రోజు తెలంగాణలో రాజ్యం వెళ్తున్నాయి. అదే విధంగా